ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలోని భక్త్యా మమాభిజానాతి యావన్యాచాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్తుడైన వాడు చివరకు నాలోనే చేరుతాడని భగవంతుడు చెప్పాడు కదా. మరి ఎలా అన్నదానికి ఒక ఉదాహరణ తెలుసుకుందాం. మనము ప్రతిబింబం బింబాన్ని చేరినట్లు జీవాత్మ పరమాత్మీయ అయినట్లు అన్నాం. మరి దాని ఉదాహరణ, ఒక బకెట్టులో నీరు పోసి సూర్యబింబానికి ఎదురుగా పెడతాం. ఆ సూర్యబింబము నీటిలో ప్రతిబింబిస్తుంది. ఈ ప్రతిబింబం బింబాన్ని ఎలా చేరుతుంది? బకెట్టును తనేస్తే ఇక నీరు ఉండదు, ప్రతిబింబము ఉండదు. బకెట్టు శరీరం, నీరు మనస్సు, ప్రతిబింబం జీవాత్మ. నీరు ఉన్నంత వరకు ప్రతిబింబం ఉండి కదులుతూ వణుకుతూ విరిగిపోతూ ఉంటుంది. నీరు తీసేస్తే బింబం మాత్రమే స్థిరంగా ఉంటుంది. అలాగే మనస్సును తీసేస్తే ఇక జీవాత్మ ఉండదు, కేవలం పరమాత్మే ఉంటుంది. అంటే జీవాత్మే పరమాత్మ అని తెలిసిపోయింది. ఇదియే ప్రవేశించడం. కనుక ఆ భక్తి చేతనే భగవంతుని కూర్చిన యథార్థ జ్ఞానం తెలుస్తుంది. అట్టి జ్ఞానం చేతనే ముక్తి లేదా మోక్షం కలుగుతుంది అని మనము గ్రహించాలి. మరి సామాన్యుడు విన్నదంతా ఒక్కసారిగా ఆచరణలోకి తెచ్చుకోలేడు కదా. అందరికీ ఏమో భగవంతుడు హితబోధ చేస్తున్నాడు, అది అర్థం కాదు కదా. మరి ఎలా? సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ మత్ప్రాసాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. ఎల్లప్పుడూ అన్ని కర్మలను చేస్తూ కూడా నన్ను ఆశ్రయించితే నా అనుగ్రహంతో శాశ్వతము అవ్యయమైన స్థానాన్ని పొందుతాడు. సామాన్యుడు కూడా ఎలా పొందుతాడు ముక్తి లేక మోక్షాన్ని అనే విషయాన్ని మరి యొక్క సంచికలో విశదంగా తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.